నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. పుత్రదా ఏకాదశి వస్తోంది. Yeah. అయితే చాలా అద్భుతమైనటువంటి కాంబినేషన్స్ తో ఈ మంత్ శ్రావణ మాసంలో రావటం అనేది చాలా ఆనందదాయకం. మొదటి శుక్రవారం ఏమో పంచమితో కూడి వచ్చింది. Yeah. రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాము. ఆ రోజునే ఏకాదశి కూడా వస్తోంది. వస్తుంది. ఇలా జనరల్ గా వస్తుందా సార్? ఇదేనా అంటే Rare చాలా గా వస్తాయి. Rare గా రేర్ గానే వస్తాయి వస్తుంది ఇలాంటివి. కదా. మరి ఇంత చక్కగా వస్తుందంటే అటు అయ్యవారికి, అమ్మవారికి కూడా ప్రీతికరమైనటువంటి రోజుగా ఖచ్చితంగా అవును, చూడొచ్చు. అవును. కాబట్టి ఎట్లా వినియోగించుకోవాలి సార్ ఈ రోజు? ఇది పుత్రదా ఏకాదశి అని ఎందుకు అంటారు అంటే, మనకి జ్యోతిష్ శాస్త్రరీత్యా ఫస్ట్ సంతానం కలగట్లేదు అనుకోండి ఎవరికైనా, వాళ్ళ జన్మజాతకంలో సన్, జూపిటర్ ఆర్ 5th లార్డ్ ఆర్ 12th లార్డ్ ఈ కాంబినేషన్స్ పాడవుతాయి. అలాగే సప్తాంశ చక్రము అంటారు, D7 అంటారు దాన్ని. అక్కడ ఉండేటువంటి లగ్నాధిపతి ఇక్కడ ఉండే పంచమాధిపతి వెళ్ళి D7 లో పాడవడం, లేదా D7 లో ఉండే 5th లార్డ్ ఇక్కడ స్పాయిల్ అవడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళకి సంతానం కలగదు. ఇక్కడ 3 స్టేజెస్ ఉంటాయి. శీఘ్ర సంతాన యోగం, చర్రాసులతో ఉంటే శీఘ్ర సంతాన యోగం ఫాస్ట్ గా వచ్చేస్తుంది. శాటన్ తో ఉంటే లేట్ సంతాన యోగం. కొంచెం. అలా కాకుండా ఒక శుభగ్రహం పాపగ్రహంతో ఉంటే ఒక 2-3 years లో సంతానం కలుగుతుంది. ఇక్కడ మనం ఏంటంటే ప్రతిసారి భయపడుతుంటాం, అయ్యో సంతానం కలగలేదు. ఆలస్య సంతాన యోగం ఉన్నప్పుడు ఆలస్యంగా కలుగుతారు వాళ్ళకి, అంటే వాళ్ళు ఆ విషయంలో సఫర్ అవ్వాలి కాబట్టి. అయితే ఇది పుత్రదా ఏకాదశి అని ఎందుకంటారంటే, పుత్రస్థానం ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, సన్ అండ్ జూపిటర్ అని చెప్పుకున్నాం కదా. ఆల్మోస్ట్ సన్ ఆ రోజుకి సూర్య భగవానుడు కర్కాటక రాశిలో ఆల్మోస్ట్ 29 degrees లోకి వచ్చేసాడు. ఆల్మోస్ట్ 16th కదా. ఇంకా ఇంకొన్ని గంటల్లో ఒక నెక్స్ట్ డేను సింహరాశిలోకి వస్తాడు. చంద్రుడు ధనస్సులో ఉంటాడు ఆ రోజు, ఏకాదశి రోజు. సో ధనస్సు రాశి జూపిటర్, అదేమో సన్. సో సన్ అండ్ జూపిటర్ రెండు యాక్టివేట్ అయ్యేటువంటి ఏకాదశి కాబట్టి పుత్రదా ఏకాదశి. యాక్చువల్లీ అంటే ఎందుకు అది ఆ ఎనర్జీ ఎందుకు ఇవ్వాలి? ఆ రోజు పుత్రులు లేనటువంటి వారు గనక ఏకాదశి వ్రతం గనక చేస్తే శ్రీ మహావిష్ణువు వాళ్ళని మెచ్చుకొని వాళ్ళకి పుత్ర సంతాన యోగాన్ని ఇస్తాడు. పుత్రులు అంటే ఎంతసేపు మగపిల్లవాళ్ళని కాదు, సంతానం ఓవరాల్ గా చూసుకుంటే. అదే రోజు ఇంకొంచెం ఏం చేయాలంటే దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయడం. సహజంగానే ఏకాదశి అనగానే మనకేమిటి, ఇమ్యూనిటీ పెంచుకోవడానికి. ఇమ్యూనిటీ పెరుగుతుంది సహజంగానే. మీరు ఇప్పుడు ఇవాళ రేపు కొత్తగా న్యూట్రిషన్స్ చెప్తున్నారు, 20 hours ఫాస్టింగ్ ఉండండి, 18 hours ఫాస్టింగ్ ఉండండి అని ఇప్పుడు చెప్తున్నారు. మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు, బాబు నువ్వు 24 hours కనుక కంటిన్యూ ఫాస్టింగ్ లో నీ బాడీ ఉంటే, అది కూడా ఎప్పుడు ఉండాలి, ఏకాదశి రోజు కనుక ఉంటే ఇమ్యూనిటీ హౌస్ అనేటువంటిది ఏదో సూర్య చంద్రుల ద్వారా ఇమ్యూనిటీ పెరిగే తత్వం విశ్వంలో మనకి నేచర్ లో అది క్రియేట్ అవుతుంది. దెన్ ఆటోమేటిక్ గా నేచర్ వేరు నువ్వు వేరు కాదు కాబట్టి నీలో కూడా ఆ యొక్క మార్పు వస్తుంది. దానివల్ల నీ గట్ హెల్త్ కానివ్వండి, నీ యొక్క సెల్ లెవెల్లో బాగుపడడం కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతాయి. రైట్. సో శాస్త్రం డెఫినెట్ గా బోల్డ్ అంత సైన్స్ దాగి ఉంది దాని వెనకాల. మనం చక్కగా దాన్ని యూటిలైజ్ చేసుకుంటే ఎటువంటి అంటే చీటికి మాటికి హాస్పిటల్కి వెళ్ళడం, తిరగటం, ఏమీ లేదని అనటం, డయాగ్నోస్ కాకపోవటం, అన్నిటి నుంచి ఖచ్చితంగా బయటపడచ్చు. అసలు సూర్య నమస్కారాలు కనుక చేసుకుంటే అసలు ఎటువంటి జబ్బులు రావు సర్వసాధారణంగా. ఎర్లీ మార్నింగ్ కనుక చేయగలిగితే, 2 times తినగలిగితే కూడా జబ్బులు చాలా మటుకు రావు. 2 times తినాలి, ఓన్లీ 2 times. నైట్ మహా ఆకలేస్తే ఒక పండు, ఒక ఫ్రూట్ బెస్ట్. బ్యూటిఫుల్ సార్. ఇక లక్ష్మీదేవి కోసం మొదటి అంటే రెండవ శుక్రవారం అంటే పౌర్ణమికి ముందు వచ్చే ఆఖరి శుక్రవారం చేసుకుంటారు వరలక్ష్మి వ్రతం. సో ఎట్లా సార్, ఎట్లా చేసుకోవచ్చు అంటే ఉపవాస దీక్షలో ఉన్న వాళ్ళు, మరి వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళు భోజనం చెయ్యాలి, వాళ్ళు కూడా ఉపవాసం ఉంటారు కానీ సాయంత్రం తింటారు కదా. మరి ఎట్లా ఏకాదశిని ఎట్లా సమన్వయపరచాలి? ఏకాదశి చేసుకునే వాళ్ళు ఏకాదశి చేసుకుంటూ లక్ష్మీ అమ్మవారిది కూడా కలిపి చేసుకోవచ్చు, అందులో ఎటువంటి ఇది లేదు. కాకపోతే ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే, ఆ రోజు మనం తినకూడదు అనుకున్నాం కదా అని అమ్మవారికి పెట్టిన ప్రసాదం కూడా తినరు. కానీ తప్పు. అమ్మవారికి పెట్టిన ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ 9:15 వరకు ఏకాదశి ఉంది, దాని తర్వాత ద్వాదశి తిథి ఉంది. సో ప్రసాదం కొద్దిగా తీసుకోవచ్చు మీరు, ఆ రోజు ఏకాదశి ఉంటున్నాను అనుకున్నా కూడా దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ ఈ శుక్రవారం రోజు వచ్చినటువంటి లక్ష్మీదేవి ప్లస్ ఏకాదశి కాబట్టి మనం
విష్ణువుని ఎలాగో ప్రార్థిస్తాం, ఇంకా ఇద్దరు మన ఇంటికి వస్తారు ఉన్నారు అనేటువంటి Mhm. కంప్లీట్ ఫీల్తో మనం ఉండొచ్చు. Yeah. ఇంకోటి లక్ష్మి అంటే గుర్తింపు, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇది లక్ష్మీదేవి అంటే గుర్తింపు అనే భావన ఒకటి. నువ్వు ఎంతవరకు గుర్తిస్తున్నావు చుట్టూ ఉన్నటువంటి నీ యొక్క సరౌండింగ్స్ని కానీ ప్రతిదాన్ని ఎంతవరకు నువ్వు గుర్తిస్తున్నావు ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. లక్ష్మీ అనుగ్రహం నీకు కావాలి అంటే అది ఉంటే కానీ నీకు లక్ష్మీ అనుగ్రహం కలగదు. మనుషుల్ని ఎంతవరకు గుర్తిస్తున్నావు, ఇంట్లో వాళ్ళని ఎవరు పట్టించుకోరు. కొంతమంది ఏదో భార్య వండి పెడుతుంది, ఏదో తండ్రి ఏదో ఉన్నాడు, కొడుకు అట్లా ఉంటారు. అట్లా కాకుండా నీ యొక్క ఇది ఎప్పుడైతే నువ్వు అందరిని ఎప్పుడైతే గుర్తిస్తున్నావు ఆటోమేటిక్లీ యూ గెట్ గుడ్ రిజల్ట్స్. అది ఇక లక్ష్మీ అష్టోత్తరం, మీరు కనుక లక్ష్మీ అష్టోత్తరం మొత్తం కనుక చదివితే అందులో ఒక్కొక్కటి క్లియర్గా దాని అర్థాలు తెలుసుకుంటారు. రే ఇంత గొప్ప విషయాలా అమ్మవారు అంటే అని అనిపిస్తుంది. లలిత సహస్రనామాలాగే. అద్భుతం సార్. ప్రకృతి అయిన మహా అంటే ప్రకృతి మొత్తం అమ్మవారే. అమ్మవారే. వికృతి అయిన మహా అని కూడా అంటారు. ప్రకృతి వికృతి రెండు ఆవిడే. అద్భుతం. అంటే ఆవిడ కాంతి అయితే లేదు కదా, ఆవిడ కాంతి లేనప్పుడు ఆవిడ కాంతి ఇంకోటి ఎలా అవుతుంది ఫస్ట్. కరెక్ట్ కరెక్ట్. అద్భుతం. అయితే కొంతమందికి ఆనవాయితీలు ఉంటాయి, ఉండకపోవచ్చు వరలక్ష్మి వ్రతం, కొంతమందికి ఉండదు. మరి ఎలా అండి, మాకు ఆనవాయితీ లేదు మేము చేసుకోవచ్చా, మాకేమో చేసుకోవాలని ఉంది అంటే చక్కగా అలంకరణ చేసుకోవాలి, ఇట్లా రకరకాలుగా అడుగుతూ ఉంటారు సార్. చేసుకోవచ్చు ఆనవాయితీ లేని వాళ్ళు కూడా? అంటే ఇక్కడ ఒకటి, నేను చాలా మంది ఇట్లాగే నాకు మీరు ఇప్పుడు ఎలా అయితే క్వశ్చన్ చేశారో నాకు చాలా మంది అడిగారు ఇట్లా. నేను ఒకటే అన్నాను, అమ్మ ఇప్పుడు మనీని కూడా లక్ష్మీదేవి అంటాం కదా, మీరు వెళ్ళి ఆఫీసులో జాబులు ఫ్రీగా చేస్తున్నారా, మరి ఆనవాయితీ లేదంటే మరి లక్ష్మీదేవిని ముట్టుకోకూడదు. అన్ని లక్ష్మీదే. ధైర్యం ఉండకూడదు మీకు ఆనవాయితీ లేదంటే, ధైర్యలక్ష్మి ఉండకూడదు, సంతానం ఉండకూడదు, అంతే కదా. ధాన్యం తినకూడదు, మరి అష్టలక్ష్మిలో ధాన్యం కూడా ఒక లక్ష్మి కదా, అమ్మ ఎట్లా ముట్టుకుంటాం మనం, ముట్టుకోకూడదు. మరి ఇవన్నీ చేయకుండా ఆగుతున్నారంటే అలా ఆగుతామండి అన్నారు. మరి అవన్నీ మీరు లక్ష్మీదేవి ఇస్తుందని అన్నప్పుడు లక్ష్మీదేవిని పూజించుకోవడానికి ఆనవాయితీ అని ఎవరో మధ్యలో ఎవరో తెలియక ఎక్కడో మిస్ అయ్యారు, దాన్ని మీరు కంటిన్యూ చేయండి అమ్మా, ఖచ్చితంగా మీ జీవితాలు ఇంకా బాగుంటాయని చెప్పాను. అలాగే నిజంగా బాగున్నాయి కూడా. అయితే మొదలు పెట్టుకోవచ్చు, 100% చేసుకోవచ్చు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఈ నెలనే అంటే ఈ సంవత్సరమే మొదలు పెట్టచ్చు కదా సార్? ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ నేనే దానికి. ఏంటంటే మా పూర్వీకులు ఒక 3-4 తరాల క్రితం ఏమైందంటే దీపావళి రోజు వరకు ఏదో కాలిపోయింది. వాళ్ళు అప్పట్లో ఏమనుకున్నారు, 4 తరాల క్రితం ఇప్పుడు, అరే దీపావళి రోజు ఇలా అయింది కదా 1 2 times, సో మనకి దీపావళి వచ్చిరాదు అనుకున్నారు. అనుకుని మానేశారు, చేసుకునేవారు కాదు. అంటే ఏం చేసేవారు, ఇంట్లో మామూలుగా ఏదో అంటే ఈ టపాసులు ఏమని పేల్చుకునేవాళ్ళు, కానీ కొత్త బట్టలు వేసుకోవడం, ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేసేవారు కాదు. నా హ్యాండ్ దగ్గరికి వచ్చాక నేనేం చేసా, లేదు లేదు ఇది కాదు, సరే ఏమైతే అయింది, సరే మనకు వచ్చిరా చూద్దాం, ఏమైతే అయింది చూద్దాం అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. నిజంగా నా లైఫ్ మారింది అక్కడ. 100% లక్ష్మీ నారాయణ నమః అంతే ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.